వెల్కమ్ టు వి మీడియా న్యూస్ బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. మన ఊరు మాతా మంతి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్. ఇరవై ఒక్క రోజుల్లోనే కొత్త రేషన్ కార్డు మంత్రి నాదెండ్ల. రన్నింగ్ లో ఉన్న ఆర్టీసీ బస్సులోకి దుప్పి దూకిన ఘటన కుప్పంలో చోటు చేసుకుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన ఊరు కోసం మాటా మంతి కార్యక్రమంలో భాగంగా వెండి తెరపై ప్రత్యక్ష ప్రసాదం ద్వారా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావలస గ్రామ ప్రజలతో మాట్లాడారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి టెక్కలి శ్రీ భవానీ థియేటర్లోని వెండి తెరపై ప్రత్యక్షమై రావలస ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పనులపై గ్రామస్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. గ్రామంలో దాదాపు 15 కోట్ల రూపాయల విలువైన పనులను పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారని టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి చెప్పారు. నేరుగా తన సమస్యలపై పవన్ కళ్యాణ్ తో మాట్లాడడం సంతోషంగా ఉందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధి పనుల కొరకు 15 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మీరు అడిగిన ప్రతిదానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీంట్లో 14 సిసి రోడ్లు, 4 డ్రైన్స్, దోబిఘాట్, బస్ షెల్టర్, స్కూల్ కాంపౌండ్ వాల్, ట్యాంక్ పునరుద్ధరణ, నీటి కాలువల డీసిల్టింగ్, 2 శ్మశాన వాటికలో సదుపాయాలు, మరి ఇవన్నీ మీరు చెప్పిన అన్నిటికీ 15 కోట్లు మీకు మంజూరు చేస్తున్నాం. దీనికి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే అధికారులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కింజరపు అచ్చెన్నాయుడు గారికి, టెక్కలి శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, అలాగే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారి సార్ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నిల్ పుణ్కర్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లలు ఆడుకోలేకపోతున్నారు, బయటికి వెళ్ళి ఎంతసేపు సెల్ ఫోన్లో టీవీలో ఆగిపోతున్నారు. అందువల్ల ప్రత్యేకించి మీ అందరికీ కూడా ఖాళీ స్థలాలను గుర్తించి వాటికి పిల్లల్ని ఆడుకునే అభివృద్ధి స్థలాలుగా చేయాలి అనేది ఉంది. అది మీరు అందరూ కొంచెం చొరవ తీసుకుని ఆ దిశగా వెళ్ళండి. మా నుంచి ఎలాంటి సహకారం కావాలో నేను ముందుండి మేము నడిపిస్తాను. మీకు గుర్తుండి ఉంటుంది, నన్ను చిత్తూరు జిల్లా మన రాజంపేటలో ఒక చోట అడిగితే రైల్వే కోడూరులో నేను వెంటనే అక్కడ కనీసం మనకి 300 ఎకరాలంత భూమి ఉంది. ఇక్కడ అసలు సెంటు భూమి లేదు అక్కడ రైల్వే కోడూరు. సో నేను 1 ఎకరం 1.5 కొని వాళ్ళకి స్కూల్ కోసం నేను పంచాల్సి వచ్చింది. సో నా దగ్గర అంత డబ్బు లేదు, కానీ మనకున్న పొలాన్ని, మన ప్రభుత్వ భూముల్ని ఖచ్చితంగా పిల్లలకు ఉపయోగపడేలా ఖాళీ స్థలాలకి, ఎందుకంటే దేహదారుడ్యం చాలా అవసరం పిల్లలకి. వయసు వచ్చిన ఆడబిడ్డలకి ఇంతమంది తల్లులు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు. మన బిడ్డల్ని, మన ఆడబిడ్డలు మనం రక్షించుకోలేని పరిస్థితిలో మనం ఉండటం నిజంగా చాలా బాధాకరం. అందుకని ప్రతి ఒక్కరు కూడా, యువకులు కానీ అందరూ కూడా, పెద్దలు కానీ, ఆడబిడ్డలకి గ్రామ సమాజం రక్షణ కవచంగా నిలబడాలి. దయచేసి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అవసరమైన భద్రతా చర్యలు కానీ మరియు అవగాహన కార్యక్రమాలు కానీ మీరు నిర్వహించండి. దానికి సంపూర్ణ సహకారం అందిస్తాం. అలాగే ఊరి నుంచి ఉన్నత స్థాయి చేరిన వారు తన గ్రామాన్ని మరవకూడదు. ఎక్కడో విదేశాల్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్తున్నారంటే, ప్రతి ఒక్కరిని అడాప్ట్ చేసుకోండి. మన ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు, ఈ రాష్ట్రం నుంచి మీరు లబ్ధి పొందారు కాబట్టి ఎవరినో ఒకళ్ళు మీరు తీసుకొని కొంత దత్తత తీసుకోమనే కార్యక్రమం ఉంది. అలాగే ప్రతి ఊరి నుంచి ఉన్నత స్థాయికి చేరిన వారు మన గ్రామాలు మర్చిపోకూడదు. ఇప్పుడు నేను కూడా ఎందుకు మీకు ఇంత నిలబడి మాట్లాడుతున్నానంటే, నా నేల నాకు జీవనాన్ని ఇచ్చింది, నాకు ఈ నేల నాకు అన్నం పెట్టింది, నాకు ఈ నేల నాకు బతుకునిచ్చింది. అలా నేల కోసం చేయడానికి నేను నా వంతు బాధ్యతగా నేను నిర్వహిస్తా ఉన్నాను. అలాగే మన ఊరి నుంచి వెళ్ళిన వేరే గ్రామాల్లో, వేరే ఊళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా మన టెక్కల్ నియోజకవర్గం రావలస పంచాయతీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి రేషన్ కార్డు దరఖాస్తులకు గడువు లేదని, ఎవరైనా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 21 రోజుల్లోనే అందజేస్తామన్నారు. రేషన్ కార్డు కోసం మ్యారేజీ సర్టిఫికేట్, పెళ్లి కార్డు అడగద్దని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రైస్ కార్డ్ సర్వీసెస్లో ఎవరైతే గతంలో కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకంగా చేర్పులు మార్పులు, కొత్తగా పుట్టిన బిడ్డలకి
ఎడిషన్గా కార్డులో తీసుకురావాల్సిన పేర్లు, అదేవిధంగా కొంతమంది మైగ్రేట్ అయిన వాళ్ళకి కొన్ని అడ్రస్ మార్పులు, ఇవన్నీ కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఆ వెసులుబాటు కలగలేదు. కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈకేవైసీ తప్పనిసరి అనే కోణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని ప్రతి ఒక్క కార్డుని ఈకేవైసీ చేయాలనే ఒక ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రారంభించినప్పుడు భారతదేశంలోనే 95% పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఈ రోజున ఆంధ్రప్రదేశ్. పూర్తి కాని పెండింగ్ ఉన్న సంఖ్య 22,55,498. ఈ రోజు వరకు మాకు వచ్చిన అప్లికేషన్స్ 5,48,176. అందులో 4,09,000 మెంబర్ అడిషన్, అంటే కొత్తగా సభ్యుల్ని చేర్చడానికి కార్డులో. రెండోది కొత్త రైస్ కార్డు కావాలని 60,000 మంది కేవలం అప్లై చేశారు. రైస్ కార్డులో స్ప్లిట్టింగ్, అంటే కుటుంబ సభ్యులు పెళ్ళైన తర్వాతనో లేకపోతే ఇతర ప్రాంతానికి వెళ్ళిపోవడం వలన స్ప్లిట్టింగ్ అనేది ఎక్కువ మంది అడుగుతున్నారు. అది 44,000 మంది. చేంజ్ ఆఫ్ అడ్రస్ మేము ఈసారి కల్పించాం. అది యాక్చువల్గా ఈకేవైసీలోనే పూర్తి అయిపోయి ఉంటుంది. అందుకనే కేవలం దాంట్లో సంఖ్య 12,552. మెంబర్ డిలీషన్ ఇప్పటి వరకు 13,580 మంది అప్లై చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైస్ కార్డ్ డేటాబేస్ని గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఉన్న డేటాబేస్ని అనుసంధానం చేయడానికి కోసం ఒక ప్రయత్నం మేము చేశాం. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. దయచేసి మీరెవరు కూడా తొందరపడిపోయి ఏదో పలానా తేదీకి ముగిసిపోతుందని మాత్రం మీరు అనుకోవద్దు. క్లోజింగ్ డేట్ లేదు దీనికి. మాకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మాకు 21 రోజులు సమయం ఉంటుంది. ఒక అప్లికేషన్ తీసుకున్న తర్వాత 21 రోజుల్లో అప్లికేషన్ స్వీకరించిన తర్వాత తప్పకుండా మేము పరిష్కారం చేస్తాం. 4,24,59,128 మందికి ఉచితంగా మేము రైస్ కార్డ్స్ మేమే జారీ చేస్తాం జూన్ మాసంలో. మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు. రెండో ప్రధాన అంశం, గతంలో ఎవరినైతే మీరు చేర్చగలుగుతారో కార్డులో 15 సంవత్సరాలకే పరిమితమైంది. 15 కానీ 15 సంవత్సరాల లోపు కానీ అది కూడా సవరించాం. వయసుతో సంబంధం లేదు. ఇప్పుడు మెంబర్ డెలిషన్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే ఒక పేరు తొలగించాలంటే దానికి మన దగ్గర డెఫినెట్గా డాక్యుమెంట్ ఉండాలి, ఒక ప్రూఫ్ ఉండాలి. లేకపోతే కావాలని కొంతమంది ఎవరైనా పొరపాటు జరిగితే వాళ్ళ పేరు లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతారని. రన్నింగ్ లో ఉన్న ఆర్టీసీ బస్సులోకి దుప్పి దూకిన ఘటన గురువారం కుప్పంలో చోటు చేసుకుంది. కుప్పం పలమనేరు జాతీయ రహదారిలోని సెట్టిపల్లి సమీపంలో అడవి నుండి దారి తప్పి వచ్చిన దుప్పిని కుక్కలు తరుముకుంటూ వచ్చాయి. దీంతో ఆ దుప్పి కుక్కల నుండి తప్పించుకోవడానికి రన్నింగ్ లో ఉన్న బస్సులోకి వచ్చిందని ప్రయాణికులు తెలిపారు. దీంతో బస్సు డ్రైవరు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గల్లున స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు దుప్పిని భద్రంగా అడవిలోకి వదిలిపెట్టారు. చాలు చాలు, ఈ దెబ్బ తగిలిన టైంలో నీళ్ళు తాపేయకూడదు. నీళ్ళు ఎందుకు తాపిస్తారు? అది జస్ట్ తగిలిండేది కాలుకి మాత్రంకే, ఆ కాలుకి మొగానికి చేయలేదు. ఫారెస్ట్ నెంబర్ ఏమైనా పెట్టింటే అట్లీస్ట్ కంప్లీట్ ఏమైనా కుక్కలు కొరికేస్తాయి. వచ్చేసింది. సరే ఒక పని, గవర్నమెంట్ హాస్పిటల్ అనిస్తానంటే ఎవరు నెంబర్ ఉంటుంది సార్? ఎవరు దీనికి కనీసం ఫారెస్ట్ నెంబర్ ఉంటే దానికి అనిస్తానా ఇచ్చింది ఎవరు? ఇట్లా వచ్చింది, వచ్చేసింది. ఏం కాలా లేదు, అదేం ప్రాబ్లం లేదు. జస్ట్ ఇది ఈడ మాత్రం తగిలిండేది. అదే చేయి ముట్టదు తగిలింది, ఆడ తగిలింది. మళ్ళీ నేను ఇక్కడ వద్దు, ఒక్క నిమిషం వదిలిపెట్టు. దాన్ని ముట్టుకోవద్దండ, కంచేపు ఉన్నాను. ఈరోజు ఇట్లొచ్చి
తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ అబద్ధాలు చెబుతూ రాష్ట్ర ప్రజలకు మోసం మాటలు చెబుతున్నాడని, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి నేను శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తాను, ఇద్దరం మళ్ళీ పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో అని ఛాలెంజ్ చేశారు. ఆయన పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఎంతసేపు ఓన్లీ 2.5 hours. ఆయన బాధంతా అంటే అధికారం కోల్పోయింది, ఆదాయం పోయింది అనే విషయం వెళ్ళగక్కాడు. ఒక్కటి నిజం, నువ్వు తమరు మాట్లాడిన భాషలో పాయింట్లలో ఒక్కటి నిజం చెప్పారవా? ఎన్ని అబద్ధాలు చెప్తావు, ఎంతసేపు చెప్తావు? మాకు అర్థం కాలే. నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. రాష్ట్రం వృద్ధి రేటు పడిపోయింది, ఖజానాకు రావాల్సిన ఆదాయం పక్కదోవన పడుతుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏపీ 8.21% గ్రోత్ రేట్లో ఇండియాలో సెకండ్ ప్లేస్ నిలబడింది. ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు 9.69%. 10-11 నెలల్లో సాధించిన విజయం ఇది. నువ్వు అసలు గ్రోత్ రేట్ ఘోరంగా పడిపోయిందని చెప్పి మాట్లాడితే ఎట్లా? ఎందుకు ఇంత పచ్చబద్దాలు? ఒక్క పని చేస్తాం, తమరు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. తమరు ఎల్హంకలో విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పిపోతారు. ప్రజలు నమ్మించేదానికి మోసం చేస్తారు. మీరు చేసిన విధ్వంసం ఇప్పటికే మర్చిపోలేకపోతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నేను తమరిని, ఇది కన్నా రూపాయికి ఇచ్చుంటే, ఇడ్లీ వడ రేటుకి ఇచ్చుంటే నేను రాజీనామా చేస్తా. సర్వేపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజీనామా చేస్తా. తమరు ఎల్హంక నుంచి వచ్చి పులివెందులకు రాజీనామా చేయండి. పులివెందుల ఎమ్మెల్యేగా, నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. ప్రిపేర్ అవుతాం, ప్రజల తీర్పుకు కూడా ప్రిపేర్ అవుతాం. అంటే ఇంత పచ్చి అబద్ధాలు. పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గురువారం సబ్బవరం జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల దగ్గర నుంచి ఆయన స్వయంగా సుమారు 126 అర్జీలను స్వీకరించారు. ఇందులో ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు, భూ ఆక్రమణలు, చెరువులు, గడ్డలు ఆక్రమణకు సంబంధించి, పెన్షన్ మంజూరుకు సంబంధించి, తాగునీటి సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ తదితర సంస్థల గురించి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడే ఉన్న మండల స్థాయి అధికారులకు వెనువెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నియోజకవర్గంలో ఉన్న 3 మండలాల్లో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క నెలలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిని ముఖ్యమంత్రి డాష్ బోర్డుకి అనుసంధానించి ఎప్పటికప్పుడు ఇక్కడ తన స్థాయిలో పరిష్కరించే సమస్యలను పరిష్కరించి మిగతావి ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తాను ఎప్పుడు ముందుంటానని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్, పోలీస్, సిఐ, మండలాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగంతో రివ్యూలు కానీ, ఇన్ఛార్జి మంత్రి పర్యటన కానీ, ఏదైనా కానీ కొంత లేట్ అయింది. ప్రజా దర్బార్లో మా అధికారులందరూ, మండల అధికారులందరూ, నేను పాల్గొని ఏదైతే ప్రజలకి మండల స్థాయిలో వారి గ్రామాల్లో ఉన్న రెవెన్యూ రిలేటెడ్ కానీ, ఆర్ఎండ్బి కానీ, పంచాయతీరాజ్ కానీ, జిల్లా పరిషత్ కానీ, ఇరిగేషన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, పోలీసు వారితో అవసరాలు కానీ, ప్రతి విషయం మీద కూడా వారు ఇచ్చిన అర్జీని పరిష్కరించి, ఏదైతే ఈ ప్రజా దర్బారు గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏమిటి అంటే మండల స్థాయిలో, మా నియోజకవర్గ జిల్లా స్థాయిలో ఏ సమస్యలు అయితే పరిష్కరించి, ఆ పై స్థాయి సమస్యలు ఏమన్నా కూడా సీఎం డాష్ బోర్డుకి పంపించమని చెప్పి మాకు ఆదేశాలు. అన్నీ కూడా ఈ రాష్ట్రంలోనే ఈ 10 మాసాల్లో 11,900 అర్జీలు పంపించి ఈ రాష్ట్రంలోనే 5వ ప్లేసులో 175 నియోజకవర్గాల్లో ఉన్న నియోజకవర్గం పెందుర్తి నియోజకవర్గం. ఇది ఒక చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమం. మీ మీడియా మిత్రులు కూడా కోరేది ఏమిటి అంటే, నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి
వాళ్ళకు వచ్చిన రెస్పాన్స్ సీఎంఓ నుంచి కానీ అధికారుల నుంచి కానీ వాళ్ళకు వచ్చిన ఫోన్లు కానీ వాళ్ళని పర్సూ చేసే విధానంగా చూసినట్టున తప్పకుండా ఇంకా పెరుగుతాయి, జరుగుతున్న పనులనే నమ్మకంతో కూడిన కార్యక్రమం ఇది. దీన్ని తప్పకుండా ప్రజలందరూ వాడుకోవాలని తక్షణ పరిష్కారం జరుగుతామని చెప్పి తెలియజేస్తూ బిఫోర్ ఎలక్షన్ ఏదైతే గతంలో కక్షపూరితంగా రాజకీయ పార్టీ సభ్యులని వాళ్ళని టార్గెట్ చేసి పెట్టిన కేసులు ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నాం. అవన్నీ కూడా పత్రికాముఖంగా అన్యాయంగా పెట్టిన కేసులు ఎవరైనా ఉంటే రండి, రీఎంక్వైరీ చేయిస్తామని చెప్పడం జరిగింది. చేయించకపోతే తీసేయడం కూడా జరిగింది. అయితే చాలా వరకు కోర్టు పరిధిలోకి వెళ్ళిన కేసులు, పోలీసు పరిధి దాటి కోర్టు పరిధిలోకి వెళ్ళిన కేసులు మేము కూడా ఎవరూ ఏం చేయలేం. అది కోర్టులోనే ఫాస్ట్గా తీర్పు వచ్చే విధంగా ప్రయత్నం చేయడం తప్ప ఆ కేసులు అయితే మేము కూడా చేయగలిగిందే ఉండదు. వాళ్ళకి చెబుతున్నాం, అవన్నీ పరీక్షలు తీసుకుని ఆలోచన చేస్తాము. పౌర సరఫరా శాఖ మంత్రులు కూడా ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు. ఏదైతే గతంలో లాగా కాకుండా ఇంకా మెరుగైన విధంగా వాళ్ళకి ముందే అకౌంట్లో డబ్బులు వేయడం కానీ. జీవీఎంసీ 87వ వార్డు వడ్లపూడిలో కొలువైన శ్రీ సీతారామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామిని వినూత్నంగా అలంకరించారు. ఉసిరి నిమ్మకాయలతో నిలువెత్తి విగ్రహాన్ని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. వార్డు కార్పొరేటర్ బొండా జగన్ నేతృత్వంలో ఆలయ కమిటీ ఇక్కడ విస్తృత ఏర్పాట్లు చేసింది. జై శ్రీరామ్ అంటూ 3116 నామాలు రాసిన పుస్తకాలను భక్తుల నుంచి సేకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాచలం శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకునేందుకు ఈ పుస్తకాలతో వార్డులోని అనేక మంది బస్సులో భద్రాచలం వెళ్తున్నట్లు తెలిపారు. అనంతరం సూర్య హోమం నిర్వహించారు. కమిటీ ప్రతినిధులు మింది గోవింద్, కర్రికృష్ణ, మటూరి రాము, భాస్కర్, రాజేష్, నరసింగరావు, పేరయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు గాజువాక నియోజకవర్గం 87వ వార్డు వడ్లపూడి గ్రామ శ్రీ సీతారామలింగేశ్వర ఆలయ ప్రాంగణం నుంచి మరి మీ అందరికీ మరి గత 3 రోజుల నుంచి అయితే ఆహ్వానం తెలియపరుస్తున్నాం. గత 7 ఏళ్ల నుంచి హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా వడ్లపూడి గ్రామంలో అనేకమైన రూపాలతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈసారి ఉసిరికాయలతో అలంకరణ చేయడం జరిగింది. దీనికి విశేషమైన స్పందన వడ్లపూడి కానీ వడ్లపూడి ఆర్హెచ్ పనులు కానీ 87 వార్డు ప్రాంత ప్రజలందరూ కూడా చాలా మంది వేలాది మంది భక్తులు ఈరోజు ఆలయం వచ్చి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు. మరి ఈ మధ్యకాలంలోనే ఇక్కడ శ్రీ సీతారామలింగేశ్వర ఆలయం నామకరణం చేసి గత పంచముఖ వినాయక ఆలయం కానీ బ్రహ్మసముద్ర శివాలయం కానీ ఇక్కడ షిరిడి సాయినాథ, శ్రీ వల్లీదేవ సుబ్రహ్మణ్యేశ్వర, నవగ్రహాలు, ధ్వజస్తంభం నూతనంగా ఏర్పరచుకొని 2వ సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా మరి ఈరోజు వడ్లపూడి గ్రామ యువకులందరూ కూడా ఇది మొన్న అమ్మవారి పండగ కానీ విశేషం. ఎందుకంటే ఈ ప్రాంతం 87వ వార్డు ప్రాంత వాసులందరూ కూడా ఆధ్యాత్మికంగా బాగా అభివృద్ధి చెందిన తరుణంలో మరి ఈరోజు వడ్లపూడి ఆలయంలో మరి ఏదైతే ఇక్కడ గతంలో 1116 నామకరణాలతో బుక్కులు పంపిణీ చేసి ఆ బుక్కులన్నీ కూడా సేకరించి తీసుకెళ్లి భద్రాచలంలో స్వామివారి ఆలయంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు 3116 నామాలతో బుక్కులు ప్రిపేర్ చేస్తూ సుమారు 1000 మందికి మనం బుక్కులు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా తెచ్చి అందించడం జరుగుతుంది. మరి అలాగే ఇక్కడ ఏదైతే గత 3 రోజుల నుంచి ఈ యొక్క హనుమాన్ జయంతి వేడుకలు చేయడం జరుగుతుంది. ఫస్ట్ రోజు చలివేంద్రం ఏర్పాటు చేసి అందరికీ వచ్చిన భక్తులందరికీ కూడా పాకెట్ క్యాలెండరు, ఈ 7 సంవత్సరాల బట్టి చేస్తున్నటువంటి ఏదైతే స్వామివారి రూపాలను ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా సింధూరు ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. మరి అలాగే నిన్న ముగ్గుల పోటీల్లో అనుకున్నాం, మరి వర్షం కారణంగా ఆగడం జరిగింది. ఈరోజు స్వామివారికి ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం, కంటిన్యూ దర్శనార్థం, అలాగే విశ్వవిగ్రహానికి అభిషేకాలు. ఈరోజు అలాగే ఏదైతే హోమం స్వామివారికి హోమం కూడా ఏర్పాటు చేసి ఈరోజు మరి ఎందుకంటే ఆధ్యాత్మికంలో భాగంగా ఈరోజు ఏదైతే పంచముఖ వినాయక స్వామివారికి ప్రత్యేకమైన పూజలు చేసినటువంటి కమిటీ వారందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సాయంత్రం స్వామివారి ఊరేగింపు మడవీధుల్లో ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం స్వామివారి కార్యక్రమం ప్రతి లక్ష వారు ఇక్కడ చపాతీ కార్యక్రమం పెడతాం కాబట్టి ఈరోజు స్వామివారి రోజు కాబట్టి చపాతీ కార్యక్రమం కూడా ఇవాళ సాయంత్రం ఏర్పాటు చేశాం కాబట్టి భక్తులందరూ కూడా ఇచ్చేసే స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారికి కృపకు పాత్రలు అవుతారని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో విశాఖ జిల్లా గాజువాక జోనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు రాంబాబు, గోలగాని అప్పారావు మాట్లాడుతూ 2016 నుండి 2018 వరకు కార్మికుల జీతాల నుండి కట్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ సొమ్ము రిటర్న్ అయ్యాయని, జోన్లో ఇంకా మిగిలి ఉన్న కార్మికులకు జమ కాలేదని అన్నారు.
ఆప్కాస్ వర్కర్లు మిస్సింగ్ జీతాలు 2022 నుండి నేటి వరకు ఉన్నాయని, వాటికి పరిష్కారం లభించలేదని అన్నారు. తెల్ల రేషన్ కార్డుకు అప్లికేషన్ ఫారం నింపితే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులకు ఆప్కాస్లో ఎంప్లాయ్ అని ఉందని, దీనివల్ల రేషన్ కార్డు జారీ చేయడం లేదని అన్నారు. గ్యాస్ సబ్సిడీలో కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని అన్నారు. కార్యక్రమంలో నూకేశ్వరరావు, గొల్లరాము, బంగారు నాయుడు, నాగరాజు, గణేష్, కేవీ రమణ, మీనాక్షి, సత్యవతి, పద్మ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏ చెత్త ఎత్తకపోయినా గాజువాక మహానగరం కూడా కంపుకొడుతుంది. ఇప్పటికే అనేక రకాలుగా జ్వరాలు, అనారోగ్యాలు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా జరిగితే మున్సిపాలిటీ సంబంధించిన అధికారులకి వెంటనే వచ్చి అక్కడ మన బాధిత కార్మికులను అలవాటు చేస్తారు. మీ వల్లే ఈ మలేరియా వచ్చింది, మీ వల్లే టైఫాయిడ్ వచ్చింది, మీ వల్లే డెంగ్యూ వచ్చిందని మొత్తం అక్కడ ఉన్న బాధిత కార్మికులకి ఎంత పెత్తనం చేస్తారంటే భయంకరంగా చేస్తారు. మరి అలాంటి పెత్తనం చేసినప్పుడు ప్రజలు చేసుకోతున్నప్పుడు మరి బీచింగ్ చల్లాలా, పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలి. కమిషనర్ గారి దృష్టికి వెళ్ళాలి. ఆయన వెంటనే పరిష్కారానికి దీనికి మార్గం చూపాలనే ఉద్దేశంతో ఈవేళ ధర్నా చేస్తాను. ముఖ్యంగా 2022 నుంచి నేటి వరకు ప్రతి నెల ఏదో ఒక వార్డులో ఒకరికో ఇద్దరికో జీతాలు మిస్ అవుతున్నాయి. ఆ మిస్ అయిన డబ్బులు ఎక్కడ ఉంటున్నాయి, ఉండేవి ఎప్పుడు వస్తాయి అనడానికి సమాధానం చెప్పేవాళ్ళు లేకుండా అయిపోయారు. అలాగే 2018 వరకు నాకు వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు కూడా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా ఆ ఇచ్చిన దాంట్లో కూడా వేరియస్ చూపించి ఒకరికి 7,000, 8,000, ఒకరికి 4,000, 3,000 ఇచ్చాడు. ఎవరైనా వాళ్ళకి ఎవడమే మానిచ్చాడు. అంటే ఎవడేం చేస్తాడు, ఎవడడుగుతాడు, అడిగి ఉన్నది మిగిలింది లేనిది ఆ దోబిలో వేసుకోవాలనే ఉద్దేశంతో మరి చేస్తున్నారో ఏంటో తెలియదు. విశాఖ ఉక్కు పరిరక్షణకై కార్మికులు చేపట్టిన దీక్షకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శిబిరంలో ఉండగానే పోలీసులు దీక్షను భగ్నం చేసి ఆమెను అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా కార్మికులు, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిఘటించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి షర్మిలను బయటకు తీసుకొచ్చి విశాఖ విమానాశ్రయానికి తరలించారు. డీసీపీ మేరీ ప్రశాంతి, ఏసీపీ త్రినాథ్ల పర్యవేక్షణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శిబిరం నుంచి బయటకు తీసుకువస్తున్న సమయంలో షర్మిల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాలను అణచివేయాలని చూస్తే కార్మిక ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. శాంతియుతంగా దీక్ష చేస్తే కావాలనే భగ్నం చేశారని ఆరోపించారు. తీసుకోవాలి అడ్డుకోవాలి. తను ఆ చిరంజీవుడు అభయ ఆంజనేయ స్వామి దయవల్లే తాను నేడు ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత డాక్టర్ చొక్కాకుల వెంకట్రావు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని అంతకాపల్లి పంచాయతీ రావలమ్మపాలెంలోని గురువారం హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ ఈ ఏడాది హనుమాన్ ఉత్సవాలలో కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అన్నారు. ఆ ఆంజనేయ స్వామి ముత్యాలమ్మ దయవల్ల అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చొక్కాకుల లక్ష్మి, చొక్కాకుల గోవిందు, సబ్బవరపు నారాయణమూర్తి, సబ్బవరపు ముత్యాల నాయుడు, సబ్బవరపు దేవుడు బాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా అంతకాపల్లి పంచాయతీలో మరి రావులమ్మపాలెం గ్రామంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీ ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మరి ఈ గ్రామంలో జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా అంతకాపల్లి
పంచాయతీ ప్రథమ పౌరులు శ్రీ సబ్బవరపు నారాయణమూర్తి గారు, అలాగే మరి మాజీ ఎంపీపీ సబ్బవరపు మరి ముత్యాలనాయుడు గారు, అలాగే మా సత్యమణి గారు, చొక్కాకుల లక్ష్మి గారు, ఎంపీటీసీ చొక్కాకుల గోవింద, అలాగే మరి ఎక్స్ సర్పంచ్ అయినటువంటి సబ్బవరపు దేవుడుబాబు గారు, మరి సబ్బవరపు రామనాయుడు గారు, అలాగే మేడపల్లి పైడితల్లి గారు, అలాగే నరసింహరావు గారు, అనేక గ్రామ పెద్దలందరూ కూడా ఈ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మరి ఈరోజు అన్న సంతర్పణ కూడా మరి చాలామందికి ఇక్కడ మరి పెడతా ఉన్నాం. దీనికి అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు సుమారు 8 టీములు ఈ కోలాటంలో మరి చిరతలనే కోలాటంలో పాల్గొనడం ఈ తాలూకా సంవత్సరం ప్రత్యేకత. మరి చాలా చూసాం మనం బయట, చాలా అంగరంగ వైభవంగా ఆ స్వామివారి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రతి సంవత్సరం ఇలాగే మరి జరిపించాలని, ఇంత రంగరంగంగా జరిపించాలని మరి ఆ భగవంతుడు నిత్య చిరంజీవుడైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారు మా గ్రామానికే కాదు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరికీ కూడా ఆయన తాలూకా దివ్య ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ ఈ గ్రామాన్ని మరి అన్ని విధాలుగా మరి మా గ్రామ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.